వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. తల్లికి వందనం నిధుల విడుదల నేడు అని ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం సంబంధించిన కొన్ని వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈనాడు అమరావతి రాష్ట్రంలో అర్హులైన పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ సహాయాన్ని అందిస్తుంది. అలాగే చూడండి, ఇక్కడైతే 2026-27 విద్యా సంవత్సరానికి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారో ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు సంబంధించిన 42,70,802 మంది తల్లుల సంరక్షకులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. అర్హులైన ఒక్కో విద్యార్థికి చెల్లించే 15,000 నుంచి 2,000 రూపాయల చొప్పున మినహాయించి మిగతా 13,000 రూపాయలు జమ చేస్తుంది. తల్లికి వందనం అర్హుల వివరాలు మన మిత్ర వాట్సాప్ లీప్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, మనం నెక్స్ట్ చూసినట్లయితే తల్లికి వందనం సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపు అని ఇవ్వడం అయితే జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సచివాలయాల్లో జాబితాలు చూడండి, నిధులు విడుదల అయితే మనకి జూలై 22 నుంచి, అంటే ఈ రోజు నుంచి మనకి తల్లికి వందనం సంబంధించిన డబ్బులు అయితే జమ చేయనున్నారు. అలాగే సచివాలయాల్లో అర్హులు అనర్హులు జాబితాలు అయితే డిస్ప్లే చేయనున్నారు. తల్లికి వందనం డబ్బులు అయితే ఈ రోజు నుంచి 2-3 రోజుల్లోని డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఎవరైతే తల్లికి వందనం పథకం కింద అనర్హులుగా ప్రకటించారో వాళ్ళైతే సచివాలయాల్లో ఫిర్యాదులు చేయవచ్చు. ఈ నెల 22 నుంచి ఆగస్టు 3 వరకు ఫిర్యాదులు అయితే తీసుకున్నారు. అలాగే ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10 వరకు వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి కొత్త లిస్ట్ అనేది అనర్హుల జాబితా నుంచి అర్హుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 1వ తరగతి ఇంటర్మీడియట్లో కొత్త ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 25 అని ఇవ్వడం జరిగింది. సచివాలయాల్లో 1వ తరగతి జూనియర్ ఇంటర్ విద్యార్థుల అదనపు అర్హుల జాబితాలు, ఆమోదించిన ఫిర్యాదుల వివరాలు ప్రచురణ, ఆర్థిక సహాయం పంపిణీ ఆగస్టు 30 అని ఇవ్వడం అయితే జరిగింది. తల్లికి వందనం డబ్బులు అనేవి ఈ రోజు నుంచి 2-3 రోజుల్లో జమ అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.